చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి. తప్పులు ఏ రూపంలోనైనా బయటకు వస్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పుట్ట బద్దలైంది. అంత సీక్రెట్గా చేశామని వాళ్ళు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అంతా ఓపెన్ అయిపోయింది. దాయడానికి దాచుకోవడానికి ఏమీ లేదు. అందుకే వాంగ్మూలాల్లో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా తిరుగు ఉండకూడదు అనుకున్నారు. బీఆర్ఎస్ను పై స్థానంలో నిలపాలన్న టార్గెట్తోనే పనిచేశారు. తన మన అనే తేడా లేదు, అందరినీ శాసించాలనుకున్నారు. కానీ ఆయన కత్తికి ఆయనే బలయ్యే పరిస్థితికి వచ్చారు. పగోడిని పక్కోడిని వదలకుండా అందరి ఫోన్లు వినేశారు అపర మేధావి కేసీఆర్. అంతేకాదు, అలా చేస్తూనే పక్కదారిలో పార్టీ ఫండింగ్ కూడా తెరలేపారు. కోట్ల డబ్బు కట్టలు పార్టీ అకౌంట్లు చేరేలా చేశారు. ఎందుకంటే ఇదంతా ఆర్గనైజ్డ్గా జరిగింది. తవ్వితే లోతులన్నీ బయటపడుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం. ట్యాపింగ్ చేయడం ప్రణీత్ రావు అనుకో పని, మరి వారికి టాస్క్ ఇవ్వడం మరో టీం పని. ఫోన్ నెంబర్లు ఇవ్వడం, కనిపెట్టాలని చెప్పడం, ఇదే కథ మొత్తం. సీన్ కట్ చేస్తే గ్రౌండ్లో ఆపరేషన్ చేపట్టాలి కదా. అందుకు నమ్మకమైన టాస్క్ ఫోర్స్ టీంతో పక్కాగా దాడులు నిర్వహించి ప్రత్యర్థి పార్టీల డబ్బులు పట్టుకోవడం, మొత్తం ఇదే జరిగింది. అసలు ఈ కేసులో ఎక్కడో ఉన్న ఆఫీసర్లను ఒక చోటుకు తీసుకొచ్చి ఓ పెద్ద స్కెచ్ గీశారు కేసీఆర్. అవును, ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు గతంలో ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తే, సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే నల్లగొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సిఐగా పనిచేయగా, భుజంగరావు భువనగిరి ఏసీబీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్ పోచంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. సో ఇవన్నీ లింకులు చక్కగా కుదిరి ఓ టీం మాదిరిగా ఏర్పడ్డారు. ఆ తర్వాత కథ నడిపారంటున్నారు. ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ను విచ్చలవిడిగా వాడేసి మొత్తం ఈ దందా అంతా సాగించారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని మునుగోడు బైపోల్ ఆకర్షించింది. ఎందుకంటే దేశంలో ఏ బైపోల్లోనూ పెట్టని ఖర్చు అక్కడ పెట్టారు. ఎవరైనా కావచ్చు, అడ్డు అదుపు లేదు. ప్రత్యర్థి పార్టీలను ఇదే ఫోన్ ట్యాపింగ్తో కట్టడి చేశారు అధికార పార్టీ. వారు డబ్బులను సీజ్ చేశారు, అనుకున్న ఫలితం రాబట్టుకున్నారు. ఇదే కాదు, చాలా చేశారు. సెలబ్రిటీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా ఎందరివో ఫోన్లు ట్యాప్ చేసి సెటిల్మెంట్లు చేశారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు వసూలు చేశారు. ఏంటి, ఈ ఫోన్ కాల్స్ విని, ఈ ఫోన్ కాల్లో ఉన్నటువంటి రహస్యాలను విని వాళ్ళకి చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారు. సివిల్ తగాదాలను సెటిల్ చేశారు. ఓవైపు వాంగ్మూలాల్లో ఇంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అదో టాపిక్గా అని సింపుల్గా కొట్టిపారేస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. అంతా చట్టవిరుద్ధమని తెలుసు, అయినా సరే చేశామని నిందితులే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ హోదాలోని రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీల డబ్బును కూడా సీజ్ చేయించిన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీస్ తనిఖీలో దాదాపు 350 కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేశారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలాకు సంబంధించింది. 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా రూట్లో వెళ్లే వారినే ప్రణీత్ రావు టీం టార్గెట్గా చేసుకుందని పోలీసులు అనుమానించారు. హవాలా డబ్బు విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయరని భావించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అది ఎవరు వాడుకున్నా కూడా హవాలా డబ్బుకు సంబంధించి ఫిర్యాదు చేయరు, ఎందుకంటే అది ఇల్లీగల్ సొమ్ము. ఒక్కసారి రుచి మరిగితే అంతే సంగతి. ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం మెయిన్ టార్గెట్గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి చెందినవిగా చెబుతున్న 70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 2020 దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావుకు పరిచయస్తులపై నిఘా ద్వారా సిద్దిపేటలో ఒక చిట్ ఫండ్ కంపెనీ యజమాని నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. అటు 2022 మునుగోడు బైపోల్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయస్తులపై నిఘా పెట్టి సుమారు ₹3.5 కోట్ల స్వాధీనం చేసుకున్న విషయాలు ఇప్పుడు వెలుగు చూశాయి. అదే సమయంలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఈజీగా తరలించారు. ఆ వాహనాలు ఎవరు చెక్ చేయరు. పోలీసు వాహనాలైతే ఎవరికి అనుమానం కూడా రాదనే ఉద్దేశంతో ఎత్తుగడ అమలు చేశారు. వ్యాపారులు, నాయకులు ఫోన్లపై నిఘా పెట్టి దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూలు చేయడం అన్నీ చకచక జరిగిపోయేవి. ఇదంతా దేశ భద్రతకు సంబంధించిన అంశం. కానీ కేసీఆర్ వాటన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు. సొంత పార్టీ నేతల్ని ఈ వ్యూహంతోనే కట్టడి చేశారు. ఇప్పుడు ఆయన వచ్చు ఆయనకే బిగుసుకునే స్టేజ్కి వచ్చింది. సొంత పార్టీ నేతలు సైతం వ్యవహారాన్ని ఖండించలేకపోతున్నారు. అవును,
ట్యాపింగ్పై ప్రవీణ్ కుమార్ ఏమన్నారో మీరే చూడండి. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారుగా, ఇండైరెక్ట్గా కేసీఆర్ శిక్షకు అర్హుడని అన్నట్టుగా ఉందాయన మాట. దాదాపుగా రాధాకిషన్ వాంగ్మూలంలో ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ అని నిందితులు చెప్పేశారు. మరి రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ శిక్షార్హులే కదా. మొత్తంగా కేసీఆర్ కనుసైగల్లో ఎంత డబ్బు చేతులు మారింది, ఎంత డబ్బులు ఆయన జేబులో వేసుకున్నారనేవి బయటకు తీయనున్నారు పోలీసులు. ప్రస్తుతం రాధాకిషన్ రావు స్టేట్మెంట్తో రాజకీయ పార్టీ పెద్దలు, ఆ పార్టీ ప్రతినిధులు, మరికొందరు పోలీస్ అధికారులు అడ్డంగా బుక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అడ్డంగా బుక్ అయిపోయారు. ఆయన పేరుతో వాంగ్మూలం ఇచ్చారు. ఈ దెబ్బతో బీఆర్ఎస్ కథ కంచికి చేరడం ఖాయమని చెప్పాలి. లెట్స్ సీ మున్ముందు ఏం జరుగుతోందనేది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.